యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. మన ముందు ఎప్పుడు ఖాళీలు ఉంచకూడదు. చక్కగా వాటిని మనం పూరించేవారుగా ఉండాలి. వాటిని మనం కంప్లీట్ చేసుకుంటే వెనకాల వచ్చేవాళ్ళు మన సహోదరులకి వాళ్ళకి దారిలో కొంత లేట్ అయినప్పుడు, లేకపోతే వేరే పరిస్థితులను బట్టి వాళ్ళు లేటుగా వస్తున్నప్పుడు వారికి మనం మధ్యలోకి రాకుండా వెనకాలే కూర్చోవచ్చు. వాళ్ళు చక్కగా మధ్యలోకి రాకుండా వెనకాల వాళ్ళకి స్థలం ఇచ్చేవారికి ఉంటాం. లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. మన వాక్యానికి కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మన బిడ్డలను కూడా మనం జాగ్రత్తగా కాచుకోవాలి. అల్లరి ఆత్మ ఎక్కడ ఉండకూడదు. బిడ్డలను చిన్నప్పటి నుంచి అలా మనం ట్రైన్ చేయాలి. చిన్న బిడ్డలైనటువంటి వారిని చిన్నప్పటి నుంచి బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు బాలుడు నడవలసిన త్రోవ ఏంటది? దేవుని సన్నిధికి రావాలి. చిన్నప్పుడే దేవుని యొక్క వాయిస్ పిల్లలు వినాలి. చిన్ననాటి నుంచి ప్రభు సన్నిధికి మనం తీసుకురావాలి. అలా మనం వాళ్ళని తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వింటారు. 10 మాటల్లో ఒక మాటన్న వాళ్ళకి పడుతుంది. వాళ్ళకి సంబంధించిన మాటలు దేవుడు మాట్లాడతారు. ఆ మాటలు వాడితో మాట్లాడినప్పుడు అది హృదయంలో అది సేవ్ అవుతుంది. హృదయంలో అలాగున్నది సేవ్ అయినప్పుడు చక్కగా కొంతకాలానికి అది ఎప్పుడో గుర్తొస్తుంది. ఆ తల్లి ఆ కుమారుడు చిన్నప్పటి నుంచి చెప్పిందంట. వాడు ఎన్నడూ వెళ్ళా నేను ఉద్యోగం చేయాలనేటువంటి రీతిలో వాడు మిలిటరీకి వెళ్ళాడంట. అప్పుడు మాత్రం చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది, రా. కానీ సండే స్కూల్కి రా, ప్రార్థనకు రా. చిన్నప్పుడు సండే స్కూల్, యవనస్తులప్పుడు దేవుని సన్నిధికి రా అని ప్రార్థన చేసి పిలుచుకొచ్చేది. వచ్చేవాడు కాదు. చిన్నప్పుడే ఒక న్యూ టెస్టిమెంట్ ఇచ్చింది. సరే, నువ్వు స్కూల్కి వస్తున్నావు, ఈ న్యూ టెస్టిమెంట్ మాత్రం నువ్వు తీయొద్దు, జేబులో పెట్టుకుని వెళ్ళు అని చెప్పి పంపించింది. జేబులో పెట్టి పంపించింది. చిన్నప్పుడే పంపించింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అది ఒక్కడు పెట్టుకునేవాడు, ప్రార్థనకు వచ్చేవాడు కాదు. మిలిటరీకి వెళ్ళిన తర్వాత వీడు ఎంటర్ అయిన వెంటనే వారు స్టార్ట్ అయితే తల్లి యొక్క మాటలన్నీ గుర్తొచ్చినాయి. అప్పుడే నేను వాక్యం వింటే బాగుండేది, అప్పుడే ప్రార్థన చేసుకుంటే బాగుండేది. వారిలో ఉన్నాను నేను. ఇప్పుడు వారు జోన్లోకి వెళ్తున్నా, మమ్మల్ని కొత్త వారిని మొదట్లో పెడుతున్నారంట. నా పరిస్థితి ఏముంటుందో భయం వచ్చింది. ఆ భయం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక అమ్మ పెట్టేటువంటి ఆ న్యూ టెస్టిమెంట్ జోలో పెట్టుకు వెళ్ళాడంట. ఆ న్యూ టెస్టిమెంట్ దేవుని జోలో పెట్టుకెళ్ళినప్పుడు వార్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ వచ్చిన తర్వాత ఈ మొదట్లో ఏంటంటే వాళ్ళని అందరిని అటాక్ చేసింది అవతల వాళ్ళు. ఈ కుర్రాడి దగ్గరికి వచ్చి ఆ అటాక్ చేసింది. ఆ కుర్రాడు బైబిల్ని ఇక్కడ పెట్టుకెళ్ళాడు. ఫస్ట్ ఈ జేబులో పెట్టుకెళ్ళాడు. మొదట వాక్యం వినరా, ప్రార్థనకు రారా అంటే వినలా. భయం వచ్చినప్పుడు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని ఈ పాకెట్లో పెట్టుకుని గన్ పట్టుకుని వెళ్ళాడు. అవతల నుంచి బుల్లెట్ వచ్చింది. కరెక్ట్గా ఆ యొక్క బైబిల్లో ఆ వాక్యం దగ్గర అలా వచ్చేది అది ఆగిపోయింది. ఆ కుర్రాడిని అది కాపాడింది దేవుని యొక్క వాక్యం. అందుకని చిన్న బిడ్డలేటట్టు వారిని దేవుని సన్నిధికి మనం తీసుకురావాలి. వారికి వాక్యాన్ని నేర్పించాలి. మోషే అంటాడు, మోషే ద్వారా దేవుడు చెప్తాడు, బిడ్డలేటట్టు వారు కూర్చున్నా, లేచినా, నడిచినా, ఏం చేసినా వారికి వాక్యాన్ని చెప్పించాలి మనం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బిడ్డలేటట్టు వారిని మనం వదిలేసేవారికి ఉండకూడదు. చాలాసార్లు వదిలేస్తాం. ఒక్కసారి తొడపాసం గట్టిగా ఒక్కడు పెడితే మరలా ఎప్పుడు కదలడం. ఆ తొడపాసం పెడతానికి మనం చాలా ఆలోచన చేస్తాం. చిన్నప్పుడే పిల్లలకి ఇవ్వాలి. బెత్తమైతే కనపడదు కాబట్టి కొంతమంది బాగా పెడతారు, బిగుస్తారు. ఇది కనపడుతూ ఉంటుంది. ఇది కనపడినా ఇవ్వాలి. ఒకసారి ఇస్తే వాడు చర్చికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం. పెద్దవాళ్ళు కూడా ఊరినే బయటికి వెళ్తూ ఉంటారు, ఏం ఉండదు. మ్యూజిక్ వాళ్ళు కూడా కొంతమంది అంతే, ఒక పాట వేస్తారు బయటికి వెళ్తారు, ఒక పాట వేస్తారు బయటికి వెళ్తారు.
అందుకని మా చర్చిలో మ్యూజిక్ వాళ్ళు తెర వెనకాల ఉంటారు, ఎక్కడ కనపడరు. వాళ్ళు కొద్దిగా మ్యూజిక్ వాళ్ళ స్టైల్ ఎక్కువ ఉంటుంది. ఇలా మేము తిప్పుతాం, అందరిని అట్రాక్ట్ చేస్తాం. అది ఎవరిది స్పిరిట్? అది ఆ స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. అందుకని మా చర్చిలో చిన్నప్పుడు వాడు ఎక్కడ ఉండేవాడు? డోలక్కవాడు వెనకాల ఉండేవాడు. తెర వెనకాలే వాళ్ళ పని. లోనకు బయటికి ఎవడ కనపడటానికి వీల్లేదు. పెద్ద మీటింగులు జరిగినా స్టేజ్ ఒక్కడి మీద సేవకులు ఉంటారు, మ్యూజిక్ వాళ్ళందరి కిందే. ఇవాళ రేపు ఏమైపోతుంది? స్టేజ్ మీద ఎక్కితేనే మేము మ్యూజిక్ కొడతామంటాడు వాడు. చైతన్య ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. అందరి మీద కాదు, చాలా వరకు పనిచేస్తుంది. కాబట్టి అందుకనే చాలా కంట్రోల్గా చేస్తారు పెద్దలైనటువంటి వారు. దైవ జ్ఞానంతో ఉన్నటువంటి దేవుని సేవకులు ఎవరిని ఎక్కించాలి, ఎక్కడ ఎక్కించాలి అని అన్నది తెలుసు. మన పాయింట్ ఏంటంటే బిడ్డలైనటువంటి వారికి డిసిప్లిన్ నేర్పించాలి, క్రమశిక్షణ మనకు ఉండాలి, బిడ్డలైనటువంటి వారికి మనం నేర్పించాలి. లేకపోతే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా బిడ్డలైన తర్వాత మనం ఏం చేయలేం. వాడు మనల్ని క్వశ్చన్ చేసేటువంటి రీతిలో మనం ఉండకూడదు. ఏదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో 11వ అధ్యాయం తీద్దాం. తీసారా? 14వ వచనం నుంచి చదువుదాం. మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అడుగగా, నేనే అనేను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా, అతడు నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనవద్దనియు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతని అబద్ధమాడగా, అతనితో కూడా మరలిపోయి అతనింట అన్నపానములు చాలు. చూడండి, ఇక్కడ గత వారం మనం చదువుకున్నాం. యెరోబాము గురించినటువంటి మాటలు మనం విన్నాం. ఈ కాల సమయంలో ఈ యొక్క ఇద్దరు ప్రవక్తలు, ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. ఇద్దరు ప్రవక్తలు, ఒక వృద్ధ ప్రవక్త ముసలి ఆయన, ఒక యవనస్తులకు ఉండేటువంటి ప్రవక్త, ఒక సింహాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక 13వ అధ్యాయంలో ఒక సింహము, ఇద్దరు ప్రవక్తలైనటువంటి వారు. యెరోబాము ఇశ్రాయేలుకు రాజు. యెరోబాము రాజవంశంలో లేనటువంటి వాడు. అంటే దావీదు సొలొమోను ఆ యొక్క జనరేషన్లో ఇతను లేడు, ఆ జీనియాలజీలో లేనటువంటి వాడు. ఇతన్ని తీసుకొచ్చి దేవుడు రాజుగా ఇశ్రాయేలు మీద నియమించాడు. నియమించిన తర్వాత ఇతను ప్రజలైనటువంటి వారు యూదా దేశానికి వెళ్ళిపోతారేమో అని భయపడి 2 విగ్రహాలను చేయించి, దానులో ఒకటి, బేతేలులో ఒకటి పెట్టి, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఇవే, వీటికి మీరు మొక్కండి, ఆరాధించండి అనేటువంటి మాటలు వీరికి ఇశ్రాయేలు అందరికి కూడా చెప్పి, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని దేవుని నుంచి దూరస్తులుగా ఇతను చేసేసినాడు. దేవుని నుంచి దూరస్తులుగా చేయటానికి, ప్రజలు దేవుని నుంచి దూరస్తులు అవటానికి కారణము ఈ యొక్క లీడర్, యజమానుడు. అందుకనే గత వారం మనం చెప్పుకున్నాం, యజమానుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, యజమానుడు ఏం చేయాలి, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలి, యజమానురాలు ఎలాగున తన కుటుంబాన్ని నడిపించుకోవాలి, కట్టుకోవాలి. ఈ మాటలు గత వారం విన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తాం, యెరోబాము ఒక రాజుగా ఉన్నాడు. అతను చేసేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. విగ్రహారాధన అనేటువంటిది దేశంలో బాగా పెంచేసిన వాడుగా ఉన్నాడు. ప్రజలెటువంటి వారిని దేవుని నుంచి విగ్రహాల వైపు తిప్పిన వాడుగా ఉన్నాడు.
పాపము చేయటానికి కారకుడుగా యెరోబాము ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు చూస్తూ ఊరుకోలా. పక్కనటువంటి యోధా దేశం నుంచి ఒక ప్రవక్తను అతని దగ్గరికి పంపించినాడు. దేవుడు ఈ ప్రవక్తతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యెరోబాముతో ఈ మాట చెప్పు, అక్కడ ఉన్నటువంటి బలిపీఠంతో ఇలా మాట్లాడు, రానటువంటి దినాల్లో ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు, అతను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసివేస్తాడు, దానికి సూచన ఇదే, బలిపీఠము బద్దలైపోతుంది అనేటువంటి రీతిలో ఇతను ఆ మాటలు చెప్పమని దేవుడు చెప్పినాడు. ఈ మాటలు చెప్పినప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ప్రవక్త వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేటువంటి విధానము అంటే దేవుడు అతనితో మాట్లాడేటువంటి రీతిని మనం చూస్తున్నాం. దేవుని స్వరాన్ని వినినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించేటువంటి వాడుగా ఈ యొక్క ప్రవక్త కనబడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజు అతనితో నువ్వు మాట్లాడాలి, అతను చేసేటువంటిది మంచిది కాదు, నాకు వ్యతిరేకముగా ఇతను అడుగులు వేస్తున్నాడు, కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు నువ్వు వెళ్ళి ఆ రాజుతో నువ్వు చెప్పాలి, ఆ బలిపీఠం ఎదుట నువ్వు అక్కడ ప్రకటన చేయాలి. ఈ మాట ఎప్పుడైతే దేవుడు ఇతనితో చెప్పినాడో వెంటనే ఈ యొక్క ప్రవక్త అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గరకు వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ ప్రవక్తలో మనం చూసేటువంటిది ఏంటంటే విధేయత, లోబడేటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతనితో నువ్వు వెళ్ళి మాట్లాడు, బలిపీఠం దగ్గర ప్రకటన చెయ్యి అని చెప్పినప్పుడు వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేటువంటి వాడిగా ఇతను ఉన్నాడు. కంప్లీట్ ఒబీడియన్స్ అనేటువంటిది ఇతనిలో కనపడుతున్నది. ఒబీడియన్స్, విధేయత, లోబడటము అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి కావాలి. క్రీస్తు యొక్క లక్షణం అది. తండ్రి యొక్క మాట చొప్పున క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు, తాను రిక్తునిగా చేసుకున్నారు, దీనుడుగా విధేయుడుగా తన యొక్క పరలోకాన్ని, తన యొక్క అధికారాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క మహిమను, ప్రభావాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువారు తండ్రికి విధేయత చూపించి ఈ యొక్క పాప లోకంలోకి దీనుడుగా, పేదవాడిగా, ఒక ఏమీ లేనటువంటి కుటుంబంలో ఆయన జన్మను ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క విధేయత ప్రతి క్రైస్తవంలో అది కనపడాలి. వెంటనే లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. లోబడేటువంటి విధానం అనేటువంటిది చాలా మంచిది. లోబడరు చాలామంది, దేవుని మాటకు విధేయత చూపించరు. కొంతమంది నేను దేవునికి లోబడతాను, పెద్దలకు లోబడను అంటారు. దేవుడు నాతో మాట్లాడితేనే లోబడతాను అంటారు కొంతమంది. దేవుడు నాతో మాట్లాడితేనే నేను మారుతానంటారు. దేవుడు నాతో మాట్లాడితేనే నేను ఆదివారం వస్తాను, దేవుడు నాతో మాట్లాడితేనే నేను ఇది చేస్తాను. దేవుడు మాట్లాడాలంటే తగినటువంటి పరిశుద్ధత ఈ దినాల్లో కావాలి. దేవుని స్వరము వినేటువంటి పరిశుద్ధత మనకు కావాలి. దేవుడి దినాలలో దేవుని యొక్క వాక్యం అనేటువంటి ప్రత్యక్షత మనకిచ్చినారు, పరిశుద్ధాత్మను మనకిచ్చినారు, దైవ సేవకులైనటువంటి వారిని మనకిచ్చినారు. దేవుడు మాట్లాడేటువంటి విధానము రకరకాలుగా మాట్లాడతారు. నువ్వు నిజముగా ఆ డిజైర్ కలిగి దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను దర్శించాలి, దేవుడే ప్రత్యక్షం అవ్వాలి, నీ యొక్క ఆశ అంత గొప్పగా ఉన్నట్లయితే డెఫినెట్గా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతారు, దేవుడు నీతో మాట్లాడతారు. నీకున్నటువంటి జలస్నెస్ని, నీకున్నటువంటి పౌరుషాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడకపోతే నేను చనిపోతాను అనేటువంటిది ఖరాఖండిత నిర్ణయం సాధు సుందర్ సింగ్ తీసుకున్నాడు. కాబట్టి ఆ రాత్రి అతనితో దేవుడు మాట్లాడినాడు. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. ఈ దినాల్లో దేవుడు, ఆ దినాల్లో సాధుతో మాట్లాడే దేవుడు నీతో కూడా మాట్లాడతారు. దానికి ముందు ఆయన సాధు సుందర్ సింగ్ గారితో అనేక మంది ద్వారా సాధు సింగ్ గారితో దేవుడు మాట్లాడించినాడు. నీతో కూడా దైవ సేవకుల ద్వారా మాట్లాడతారు. దేవుడు వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు వాక్యము ద్వారా. ఇది చెయ్యాలి అని దేవుడు మనకు చెప్పినప్పుడు అది మనం చేసేవారిగా మనం ఉండాలి. ఇది చేయొద్దు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని చేయనటువంటి వారుగా చేయటము, ఆపటము అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఫలానా వారితో నువ్వు స్నేహం చేయొద్దు, ఫలానా వ్యక్తితో నువ్వు స్నేహం చేయొద్దు. అతనితో నువ్వు స్నేహం చేసినప్పుడు నీ మనసు పాడైపోతుంది, నీ హృదయం పాడైపోతుంది, నీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుంది.
కాబట్టి ఆ స్నేహాన్ని నువ్వు ఆపు అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు అక్కడ మనం విధేయత చూపించేటట్టు వారిగా మనము ఉండాలి. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నారో దానికి అవిధేయులుగా మనము ఉండకూడదు. విధేయత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విధేయత, లోబడేటువంటి విధానం మనకు కావాలి. దేవుడు వదిలిపెట్టమన్నటువంటి వాటిని మనం వదిలిపెట్టాలి. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ స్నేహం. నీ జీవితం ఈ యొక్క ఫోన్ నాశనం చేస్తుంది. ఈ యొక్క ప్లేస్లో నువ్వు ఉండటం మంచిది కాదు. అతనితో నువ్వు మాట్లాడటం మంచిది కాదు. ఆ అమ్మాయితో మాట్లాడటం మంచిది కాదు. ఆ కుటుంబంతో నువ్వు రాసుకుని పూసుకుంటాం అనేటువంటిది మంచిది కాదు. నీ ఆత్మకు నాశనంకి అది దారితీస్తుంది అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ విషయంలో మనం ఇమ్మీడియట్గా యాక్షన్ అనేటువంటిది మనము చూపించేటట్టు వారుగా ఉండాలి. విధేయులుగా మనం ఉండాలి. దేవుని మాటకు అవిధేయులుగా మనం ఎక్కడ కూడా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి రీతిలో మనం ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ అనేటువంటిది లేనటువంటి వారుగా మనం ఉండాలి. నెగ్లిజెన్స్ అనేటువంటిది ఉండకూడదు మన జీవితంలో. ప్రభువు గొప్ప దేవుడు, ఆయన ఆరాధించడానికి వెళుతున్నాం. ఆయన దగ్గర వెళ్ళినప్పుడు క్రమశిక్షణతో మనం వెళ్ళాలి. ఆయనకు లోబడేటటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని మాట నాతో మాట్లాడాలి అనేటువంటి ఆశతో మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు మనల్ని వదిలిపెట్టమన్నప్పుడు ఏదైతే వదిలిపెట్టు అని అబ్రహాముతో దేవుడు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నీ దేశాన్ని, నీ బంధువుల్ని వదిలిపెట్టి నేను చూపించేటువంటి దేశం నుండి నీ తండ్రి నుండి బయలుదేరి చూపించే దేశానికి వెళ్ళుము. వెళ్ళు అని చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన మాటకు విధేయత అనేటువంటిది చూపించినాడు. దేవుని మాటకు విధేయత చూపించినాడు కాబట్టి అనేక జనులకు తను తండ్రిగా అయిపోయినాడు. దేవుని యొక్క మాటకు నువ్వు విధేయత చూపించినట్లయితే నీవు అనేక మందికి తండ్రివిగా నువ్వు అవుతావు. ఆత్మానుసరైనటువంటి తండ్రిగా అయిపోయినాడు. తన గర్భంలో నుంచి గొప్ప జనాంగం అనేటువంటిది బయటకు వచ్చేసేసింది. ఇసుక రేణువుల వలె దేవుడు చేస్తానని చెప్పినాడు. చూడండి, విధేయత చూపించడం వల్ల ఎన్ని దీవెనలు అనేటువంటిది మనం పొందుతాం. అబ్రహాము చెప్పినాడు, వదిలిపెట్టు, నేను చూపించేటువంటి మార్గంలోకి రా. అంతే, వదిలిపెట్టేసినాడు, వచ్చేసినాడు. ఎంతమందికి దీవెనకరంగా. నేను దీవించు వారిని దీవిస్తాను, నేను శపించు వారిని శపిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను, వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యందున్నటువంటి సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆశీర్వాదాలు కోరుకుంటాం కానీ విధేయత చూపించాం, లోబడం. మనం దేవుని యొక్క దీవెనలు కావాలి. దీవించి ప్రభా పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు దీవించన్నా ఉపయోగం లేదు. ఒకటి నువ్వు చేస్తుంది ఏంటంటే నువ్వు విధేయత చూపించాలి. వదిలిపెట్టవలసినటువంటి దాన్ని వదిలిపెట్టాలి. టయాన్ని వృధా చేయకూడదు. దేవుడు చెప్తాడు, టయాన్ని అనవసరం వృధా చేయొద్దు. నెగ్లిజెన్స్ అనేటువంటిది వద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. నువ్వు లోబడు, దేవుని సన్నిధికి కరెక్ట్గా రా, వాక్యం విను. దేవుడు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా మాటకు నువ్వు విధేయత అనేటువంటిది చూపించు. ప్రియమైన వారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటకు మనం విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా అవుతాం. మనం దేవుని మాటకు విధేయత చూపిస్తే, ఒక తండ్రి 2-3 కుమారులు ఉన్నారు అనుకోండి, వారిలో ఒకడు వింటున్నాడు, మరొకడు వింటలా. తండ్రి వాడిని ప్రేమిస్తాడు కానీ వీడిని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే నా మాట వింటాడు, ప్రతిదానికి వాడినే పిలుస్తాడు, వీడు నా మాట వింటాడు అనేటువంటి రీతిలో దగ్గర తీసుకుంటాడు. దేవునికి మనం అలాగ నిష్ఠులుగా మనం అవ్వాలి. దేవునికి ఎప్పుడు ఇష్టలు అవుతామంటే దేవుని మాటకు లోబడినప్పుడు. దేవుని మాటకు లోబడినప్పుడు. సమయాలు బాలుడుగా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. సమయాలకు అర్థం కాల, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాల. ఏలీకి అర్థమైంది, మనడు అటు ఇటు తిరగటం, లెగుస్తున్నాడు, వస్తున్నాడు. అప్పుడు ఏలీకి అర్థమై చెప్పాడు. ఏమని చెప్పాడు? యెహోవా పండుకొనుము, పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని
చెప్పమనను. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నేను వింటున్నాను, ఎస్ నేను లోబడతాను, మీరు మాతో మాట్లాడండి, మీరు ఇంకా ఏం మాట్లాడతారో నేను రెడీగా ఉన్నాను, ఆ ఆజ్ఞ ఇవ్వు. అప్పుడు తనకు అర్థం కాలేదు కాబట్టి ఏలీ చెప్పినాడు. ఎవరి స్వరమో అతనికి తెలియదు కాబట్టి ఏలీ చెప్పినాడు. ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన వారా, దానికి మనం విధేయత చూపించాలి. మనం చూడండి, విధేయుడుగా అయినాడు కాబట్టి దేవుని స్వరాన్ని తను విన్నాడు. తర్వాత నుంచి మనం చూస్తాం, సమూయేలుతో దేవుడు రోజు మాట్లాడుతూనే వచ్చాడు. సమూయేలు దేవుని యొక్క స్వరము విని దాని ప్రకారం అడుగులు వేసినాడు. దేవుడు ఏదైతే చెప్పాడో సమూయేలు అది చేసినాడు. సమూయేలులో మనం ఎక్కువ ఫాల్ట్స్ చూడం. సమూయేలులో చివరిలోనే తన బిడ్డలెట్టి వారి విషయంలోనే తను కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన వాడుగా ఉన్నాడు. అంటే తన బిడ్డలెట్టి వారు తన మాటకు అవిధేయులుగా ఉన్నారు, వారిని సరైన రీతిలో పెట్టుకోవాలా. అదే ప్రాబ్లం అయిపోయింది రాజుని కోరుకుంటాం విషయంలో. రాజును కోరుకునేటువంటి విషయంలో నీ బిడ్డలు నీలాగా లేరు. ఆ ప్రజలు అడుగుతున్నటువంటి వారుగా ఉన్నారు సమూయేలుతో, నీలాగా లేరు వాళ్ళు. ఓకే, అప్పుడు దేవుడు చెప్తాడు, ఓకే ఓకే వాళ్ళు నిన్ను కాదు నన్ను విసర్జిస్తున్నారు, నిన్ను కాదు. చూసారా, విధేయుడుగా ఉన్నాడు. అక్కడ విధేయత వలన, ప్రియమైన వలన ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ యొక్క ప్రవక్త విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు, విన్నాడు. ఎలాగున్నా అంటే అక్కడి నుంచి వచ్చినాడు, రాజు అనేటువంటి భయం లేటువంటి వాడుగా ఉన్నాడు. రాజు ఏం చేస్తాడో, రాజు ఏమైనా చేస్తాడేమో నన్ను, ఆ భయం లేటువంటి వాడుగా. ఆ దినాల్లో ప్రవక్తలేటువంటి వారు అలాగనే ఉండేవారు, డైరెక్ట్గా వెళ్ళిపోయేవారు. ఆ రాజు ముందో ప్రజల ముందో అలాగున దేవుని ఆత్మ చేత వాళ్ళు అలాగున మాట్లాడేటట్టు వారు. దేవుని యొక్క మాటలు వారికి ఉండట్టుగా దేవుడు ఏం చెప్తారో అది 100% అక్కడ చెప్పేసేటట్టు వారు. రాజు ఏం చేస్తాడేమో కొన్నిసార్లు భయపడతారు మనుషులు. ఈయన ఏమనుకుంటాడో, వాళ్ళు ఏమనుకుంటారో. నాతానున్నాడు, రాజు ఏమని అనుకుంటాడో, భయపడ్డా? డైరెక్ట్గా వెళ్ళి చెప్పినాడు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడినాడు, ఒక ఇల్లుస్ట్రేషన్ పెట్టాడు. అది అర్థం చేసుకున్నాడు దావీదు. వాడికి చావే అన్నాడు. అప్పుడు నాతాను, ఆ వ్యక్తివి నీవే. వెంటనే దావీదు, నేను పాపము చేశాను. దేవుడి యొక్క మాటలు విన్నట్టు వాడుగా దావీదు ఉన్నాడు. నాతాను దేవుని నుంచి ఆ వాక్యాన్ని తీసుకువెళ్ళాడు. డైరెక్ట్గా భయం లేకుండా దావీదుతో మాట్లాడినాడు. దావీదు నాతాను మాట దేవుని మాటగా తీసుకున్నాడు. వెంటనే లోబడినటువంటి వాడుగా ఆ దినాన్ని తను విధేయత చూపించినాడు. నువ్వేంట్రా నన్ను అనేటువంటి రీతిలో దావీదులో ఎక్కడా లేదు ఆ స్వరం. నీ మాటకు నేను విధేయత చూపిస్తాను ప్రభా అనేటువంటి రీతిలో, ఎస్ నేను పాపము. అంతే, తనలో మరలా రివైవల్ అనేటువంటిది వచ్చింది. తనలో అక్కడే కొట్టుకుని అక్కడే పడిపోయేటువంటి వ్యక్తిగా దావీదు లేడు. విధేయత చూపించినాడు కాబట్టి దేవుడు దావీదును మరలా లేవనెత్తినాడు. దేవుని ఆత్మను కలిగినటువంటి వాడుగా దావీదు ముందుకు వెళ్ళినాడు. ప్రియమైన ఈ దినాల్లో మనం కూడా ఒకవేళ నీ పాపంలో పట్టబడినావేమో, నీకు తెలుసు ఏ పాపంలో పట్టబడినావో, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో నువ్వు ఎక్కడా స్ట్రక్ అయిపోయినావో, ఏ పాపముల యొక్క ముళ్ళల్లో నువ్వు చిక్కుబడినావో, ఎక్కడ నువ్వు అవిధేయుడుగా ఉన్నావో, ఎక్కడ నువ్వు బలహీనుడుగా ఉన్నావో, ఆ విషయాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఎస్ లార్డ్, అవును ప్రభా, నేను పలానా స్నేహం నుంచి దూరం కాలేకపోతున్నాను, పలానా ఆశ నుంచి నేను దూరం కాలేకపోతున్నాను, పలానా ధనాశ నుంచి నేను దూరం కాలేకపోతున్నాను, పలానా స్నేహం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నా టయాన్ని వృధా చేస్తున్నాను ప్రభా, ఫోన్ ద్వారా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను, నా మనసును పాడు చేసుకుంటున్నాను, నా ఆలోచనలు పాడు చేసుకుంటున్నాను ప్రభా, నేను పాపం చేశాను. దేవుడు నీతో కాలశంలో నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు నువ్వు కనుక జారిపోయినట్లయితే నీ జీవితంలో ఇంకనూ
క్షమించలేటువంటి మనసు కానీ, గర్వం అనేటువంటి దాంట్లో కానీ, హెచ్చించుకునేటువంటిది విషయాల్లో కానీ నువ్వు ఎక్కడైతే చిక్కబడినావేమో, ఏ విషయంలో నువ్వు దీనిలో చిక్కబడ్డావు నాకు తెలియదు. ఇదే కాలశంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఫలానా గర్వంలో చిక్కబడినావు, క్షమించలేటువంటి మనసుతో నువ్వు ఉన్నావు, నువ్వు నాకు అవిధేయుడుగా ఉన్నావు, నువ్వు జారిపోయినావు, మొదటి ఆత్మను నువ్వు కోల్పోయినావు, మారుమనసు పొందినావు, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నువ్వు ఇవ్వటల్లా, ప్రార్థన నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, నువ్వు అడిగింది నేను ఇచ్చాను, నేను ఇచ్చిన దగ్గర నుంచి నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు, నాకు నువ్వు దూరస్తుడైపోతున్నావు, నువ్వు ఫలానా పాపంలో, ఈ పాపంలో టైం వేస్ట్ చేసేటువంటి రీతిలో నువ్వు మరొక విగ్రహాన్ని నువ్వు పెట్టుకున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఎస్ దేవా నేను పాపిని ప్రభువా, నేను ఈ పాపంలో మీరు చెప్పిన పాపంలో నేను చిక్కబడినాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేనే ఈ పాపము చేశాను, నేను టైం వృధా చేస్తున్నాను, నేను నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను, నేను నా శరీరాన్ని పాడు చేసుకుంటున్నాను, మరొకటిని విగ్రహంగా పెట్టుకున్నాను, మరొక వస్తువును, మరొక ధనాన్ని, లోకేచ్ఛలను విగ్రహాలుగా పెట్టుకున్నాను. ఎస్ లార్డ్, నన్ను మీరు క్షమించండి, నేను పాపిని ప్రభువా అని దావీదు వలె మనం ఒక కేక వేస్తే దేవుడు నిన్ను మరలా రివైవ్ చేస్తాడు. నువ్వు వదిలిపెట్టలేని స్థితిలో ఉన్నట్లయితే, విడిచిపెట్టలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు అలా డౌన్ఫాల్ అవడం అనేటువంటి జరుగుతుంది. నువ్వైనా నేనైనా మానవులవే. ఒకవేళ పడిపోయిన స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో కేక వేయాలి. ప్రభువా, నా తాను దావీదుతో చెప్పినప్పుడు నేను పాపిని, ఆ వ్యక్తిని నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించు. మరలా దేవుని యొక్క ఆత్మ నీ మీద అలాగున క్రొమ్మరింపబడుతుంది. ప్రార్థనాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మొరపెట్టే ఆత్మ, మోకాళ్ళ జీవితము, పెనవేసినటువంటి ఆత్మ, దేవునితో ఐక్యమైనటువంటి ఆత్మ, దేవుని కొరకు బ్రతకాలంటే ఆత్మ, ఆశ, రివైవల్ స్పిరిట్ అనేటువంటిది నీ జీవితంలో వస్తుంది. నువ్వు కనుక విధేయత చూపించినట్లయితే. నెగ్లిజెన్స్ అనేటువంటిది, రెక్లెస్నెస్ అనేటువంటిది, అవిధేయత అనేటువంటిది, గర్వానికి సూచనలు ఇవన్నీ కూడా. గర్విష్ఠులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు. నాశనం అయిపోవటానికి కారణం గర్వం. దానికి ముందు నడుస్తూ ఉంటుంది. గర్వం ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చిందో అంతే మన జీవితంలో నాశనం, ఒక దినం నాశనాన్ని మనం చూస్తాం. దేవునికి విధేయులు అవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ప్రవక్త అక్కడి నుంచి వచ్చి ఆ రాజుతో ఉన్నట్టుగా ధైర్యముగా ప్రకటించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఉన్నట్టుగా ఎక్కడ కూడా లోబడినటువంటి దేవునికి లోబడినాడు, కానీ రాజుకు ఎక్కడ కూడా భయపడలేదు. రాజు మాటకు విధేయతను చూపలేదు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రకటన చేసినాడో రాజు కోపం వచ్చింది. యెరోబాము చెయ్యి చాపినాడు ఇతన్ని పట్టుకుంటానికి. ఆ చెయ్యి ఎండిపోయింది. ఎండిపోయినటువంటి చెయ్యి గురించి ప్రార్థన చేయించుకున్నాడు. మరలా ఆ చెయ్యి బాగుపడిన తర్వాత ఈ యొక్క రాజు ఈ యొక్క ప్రవక్తని, మా ఇంటికి రా, ఇంటికి వచ్చి అలసట తీర్చుకోనము, నీకు బహుమతి ఇచ్చేదను, నీకు బహుమతి ఇస్తాను నేను. అప్పుడు అన్నటువంటిది ఏంటంటే, నేను నీకు లోపడతాం అనేటువంటిది జరగదా. నీ బహుమతులు నాకు అవసరం లేదు, నీ యొక్క గిఫ్ట్స్ అనేటువంటిది నాకు అవసరం లేదు, ఈ లోకమైనటువంటి అంతస్తులు, ఆస్తులు, ధనం అనేటువంటిది నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఇవి ఏది కూడా నేను మరణించినప్పుడు నాతో పాటు పరలోకానికి రావు. కాబట్టి ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ ప్రెస్టేజీ, ఈ యొక్క పౌరుషాలు, ఈ యొక్క గొప్పతనము, ఈ యొక్క ప్రతిష్ట అనేటువంటిది, ఈ యొక్క ఫేమ్ అనేటువంటిది ఇవి నాకు అవసరం లేదు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి మనం అలా కూర్చుని భోంచేస్తే ఆ రాజు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ తీసుకుంటే మనము చాలా గొప్పగా చెప్పుకుంటాం. వచ్చారు, చేశారు, అబ్బా మాకు గిఫ్ట్ ఇచ్చారు, అలాగూ చేశారు, ఇలాగూ చేశారు అనేటువంటిది మనకు ఉంటుంది న్యాచురల్గా. ఆ గొప్ప చెప్పుకోవడం కోసం మనం చేస్తూ ఉంటాం. మన డిఓ పెళ్ళికి మన ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎక్స్ మినిస్టర్ ఇంటికి వచ్చారు. మన సహోదరులు అందరూ ఉన్నారు, కాసేపు కూర్చున్నారు, అవి తిన్నారు, వస్తావు సైతం గిఫ్ట్ తీసుకొచ్చారు, ఆ మాటలు ఈ మాటలు చెప్పారు, కాసేపు పావుగంట కూర్చున్నారు,
వెళ్ళిపోయారు ఆయన. ఓకే, మనకి లోకానుసారంగా కొన్ని చెప్పుకుంటానికి ఓకే ఆయన వీళ్ళింటికి వచ్చారు అనేటువంటిది లోకల్కి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం కొద్ది వాయిస్ పెట్టినా, మన నుంచి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఎవరు మాట్లాడకుండా ఉండటానికి ఓకే అది సరిపోద్ది. కానీ చూడండి, అలాగూ కాకుండా గొప్పలు చెప్పుకుంటాం కోసం అనేటువంటి రీతిలో ఆ రాజు యొక్క మాటకు, రాజు ఇంటికి వెళితే బాగుంటుంది అనేటువంటి రీతిలో ఆశించినట్లయితే, గొప్పలు చెప్పుకోవడం కోసము ఇంకొక దానికోసము ఈ యొక్క ప్రవక్త ఎక్కడ కూడా రాజీ అనేటువంటిది పడలేదు. రాజీ పడలే తను. దేవుడు నాకు చెప్పినాడు. ఏం చెప్పినాడు దేవుడు? ఎక్కడికి నువ్వు వెళ్ళొద్దు, ఎక్కడ కూడా నేను అక్కడికి వెళ్ళు, నువ్వు చెప్పాల్సినటువంటి చెప్పు, అక్కడ అన్నపానములు పుచ్చుకొనవద్దు, నువ్వు వచ్చినటువంటి మార్గములో తిరిగి పోవద్దు. దేవుడు ఇదే మాట చెప్పినాడు ఆ ప్రవక్తకి. నువ్వు వచ్చేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళొద్దు, అక్కడ ఎక్కడ కూడా భోజనము. రాజు వచ్చినప్పుడు, రాజు పిలిచినప్పుడు ఎస్ డెఫినెట్గా ఆ హీలింగ్ అనేటువంటి జరిగినప్పుడు రాజు అతన్ని పిలవడం అనేటువంటిది, ఇంటికి పిలవడం అనేటువంటిది, ఇంటికి తీసుకువెళ్ళడం అనేటువంటిది అది గొప్పగా ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పినాడు, నువ్వెక్కడ అన్నపానాలు పుచ్చుకొనవద్దు, నువ్వెక్కడ అన్నం తినొద్దు, అక్కడ భోజనాలు చేయొద్దు. వాళ్ళు బిర్యానీ పెట్టినా సరే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేనిని విగ్రహాలకు అర్పించిన దాన్ని తినకూడదు, వాళ్ళతో విజ్జోడుగా ఉండకూడదు, వాళ్ళతో పాటు నువ్వు తిరగకూడదు, జాగ్రత్తగా నువ్వు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం పాటించేవారిగా మనము బిడ్డలైనటువంటి వారిని కూడా ప్రియమెట్టి వాళ్ళరా, యవన కాలంలోకి వచ్చినటువంటి బిడ్డలను చాలా క్రమశిక్షణతో పెంచుకోవాలి. ఎక్కడికి పడితే అక్కడికి వదిలేయకూడదు. ఏ యొక్క ఎక్స్కర్షన్కి, ఏ యొక్క ఫంక్షన్కి, ఏ యొక్క షార్ట్ ట్రిప్స్కి, ఫ్రెండ్స్తో పాటు కాలయాపన చేయటానికి వీటి నిమిత్తము బిడ్డల్ని పంపించే వారిగా మనము ఉండకూడదు. బిడ్డలు ఆ రీతిగా మనం పంపించినట్లయితే సైతానుడు ఎక్కడో గేలం వేస్తూ ఉంటాడు. నీ యొక్క ప్రార్థన కవచము, ప్రొటెక్షన్ అనేటువంటిది నీ బిడ్డలకి చాలా అవసరం. భక్తి చేటువంటి నిన్ను పట్టుకోవాలని చూస్తాడు, నీ బిడ్డలను పట్టుకోవాలని చూస్తాడు. యవనస్తులు అవుతున్నటువంటి బిడ్డలను ఎవరి బంధువులింటికి మీరు లేకుండా పంపకూడదు. ఒక వయసులో ఒక 13-14 వయసు వచ్చేటువంటి బిడ్డలను చిన్నప్పుడు కూడా మనం వెళ్ళి వారిని తీసుకువెళ్ళాలి, అంతే. అక్కడికి వెళ్ళాలి, ఆ పని కంప్లీట్ చేసుకోవాలి. మనతో పాటు చుట్టాలింటికి, సెలవులకి, లేకపోతే ఫ్రెండ్స్తో పాటు వేరే ఇళ్ళకి, లేకపోతే నైట్ అవుట్లని స్నేహితుల దగ్గరికి, ఇలాంటివి ఏవి కూడా మనము చేయకూడదు. నీ చేతుల్లోంచి వాళ్ళు దూరస్తులు అయిపోతారు, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నైట్ అవుట్లను పంపిస్తారు కొంతమంది. ఏంటంటే ఏం లేదు, ఫన్ అలా గిన్నె అవుతుంది, బిడ్డలేటువంటి వారు పాడైపోతారు, తర్వాత మనం ఏం చేయలేం. కాబట్టి ప్రియమెట్టి వారరా, బిడ్డలేటువంటి వారిని పెంచుకోవాలంటే మార్గంలో మనం వారిని పెంచుకోవాలి. దేవునికి విధేయులుగా వారిని మనం పెంచాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రవక్త తను చెప్పింది ఏంటంటే, దేవుడు నాకు చెప్పాడయా, నేను అన్నపానములు పుచ్చుకోను, నువ్వు ఏమిచ్చినా, తను అన్నాడు, నీ ఇంటిలో సగం ఇచ్చినా నాకు అవసరం లేదు, నీ ఇంటిలో సగభాగం నాకు ఇచ్చినా సరే నీతో కూడా రాను, అన్నపానాలు. చూడండి ఎలా కరాఖండితిగా విధేయత చూపించిన వాడుకున్నాడు. వాక్యానికి విధేయత చూపించు కుటుంబమా, వాక్యానికి విధేయత చూపించు తమ్ముడు చెల్లి, మీరు విధేయత చూపించండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీతో దానికి విధేయత చూపించండి. అది మీకు మేలు, క్షేమము, లాభము. అలా కాకుండా మీరు కనుక వాక్యాన్ని ఓవర్కమ్ చేసి మీ యొక్క వాక్యాలుగా వాటిని మరల్చుకొని, టిల్ట్ చేసుకుని, షార్ట్ కట్స్ పెట్టుకుని ఇలాగని చెప్పినట్లయితే మనకు క్షేమము కాదు. దేవుని యొక్క వాక్యము ఉండట్టుగా మనము మీ ఇంటికి రాను, నువ్వు సగభాగం ఇచ్చినా సరే నేను దాన్ని తీసుకో, నాకు అవసరం లేదు అనేటువంటి రీతిలో ఈ యొక్క ప్రవక్త విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూస్తాం, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టం. మాట వినేటట్టు వారుగా ఉండాలి. ప్రభా నీకు నేను అదిస్తున్నాను ప్రభా,
నీకు నేను ఇది ఇస్తున్నాను ప్రభా, నా వాక్యము నేనే రాసుకుని దాని ప్రకారం వెళ్తాను ప్రభా, నీ ఆజ్ఞలను కొద్దిగా నేను ఓవర్కమ్ చేస్తాను ప్రభా అన్నట్లయితే ప్రభు ఎవరంటారు, ఈ వాక్యాన్ని చూపిస్తారు మనకి. మాట వినుట కంటే, మా బలులు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము. పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే మాట వినుటయు ఆజ్ఞలు గైకొనుటయు శ్రేష్టం. గైకొనేటట్టు వారుగా మనం ఉండాలి. ఇలాగున ప్రియమైన వల్ల ఎంత చక్కగా అతను నిలబడేటట్టు వాడుగా ఈ ప్రవక్త ఉన్నాడు. ఇతరుల విధేయత అనేటువంటిది మనం చూస్తాం. ఆ దేశం నుంచి ధైర్యముగా వచ్చినాడు. ఆ దేశం నుంచి అక్కడ డైరెక్ట్గా ఆ రాజుతో యెరోబాముతో చక్కగా ఖండితంగా ఉండట్టుగా అతను నన్ను చంపినా పర్వాలా, ఏం చేసినా పర్వాలా, ఒక విధంగా అతను చంపాలనేటువంటి రీతిలో చెయ్యిని చాపిన వాడిగా ఉన్నాడు. చూడండి, దేవుని సేవకునకు విరుద్ధముగా ఏ ఆయుధము కూడా, నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని బిడ్డగా నువ్వు అడుగులు వేసినప్పుడు నీకు విరోధముగా ఏ వ్యక్తి కూడా నిన్ను టచ్ చేయలేడు. నీవు ఆయన చేతిలో చెక్కబడినావు, అరచేతిలో నీవు చెక్కబడినావు. కాబట్టి నిన్ను ముట్టుకుంటాం ఎవరి వల్ల కాదు. అన్లెస్ హీ హెస్ గివెన్ దెమ్ ద పర్మిషన్. ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా నిన్ను ఎవరు కూడా టచ్ చేయలేరు. యోబు యొక్క సంతానము దేవుని యొక్క పర్మిషన్తోనే సైతాను టచ్ చేసినాడు, అంతే. వాడంతటికి వాడు వచ్చి ఏమి చేయలేడు, వాడి వల్ల కాదు. ఆ పర్మిషన్ ఇవ్వడానికి నీ యొక్క లూప్ హోల్స్ని బట్టి ఆ పర్మిషన్ అనేటువంటిది వస్తుంది. లేదంటే దేవుని నామం మహిమార్థమై ఆ పర్మిషన్ అనేటువంటి దేవుడు అనుగ్రహిస్తాడు. మనంతరికి మనం పాపంలో ఉన్నప్పుడు సైతానుడికి మనం యాక్సెస్ ఇస్తాం. ప్రభా, మరి వాడు పాపం చేసినాడు, మోషే నువ్వు కొట్టమని నువ్వు మాట్లాడమన్నావు కదా ప్రభా, మనడు 2 సార్లు కొట్టేసినాడు, నా వాడు అయిపోయినాడు, నాకు లోబడినాడు కదా, నిన్ను చూపించలేదు ప్రభా. సైతానుడు ఆర్గ్యూ చేసి ఉంటాడు, నిన్ను చూపించలేదు ప్రభా, నీ యొక్క ఇంటిగ్రిటీని, నీ యొక్క విధానాన్ని అక్కడ ప్రజలెట్టి వారికి అతను చూపించలేకపోయినాడు ప్రభా అనేటువంటి రీతిలో ఆ సైతానుడు మోషే విషయంలో నిలబడేటటువంటి వాడుగా తన యొక్క భక్తినతను బట్టి, తను లోబడినటువంటి విధానాన్ని బట్టి తనకు ఆ సైతానుడు తన మీద ఆ అధికారాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రియమైన వల్ల మనము జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు సైతానుడు మన మీద వాడు ఆ యొక్క స్టెప్ అనేటువంటిది మనల్ని అతని చేతులు తీసుకుంటానికి అవకాశము. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు వంట కట్టుబడినటువంటి వాడు ఉన్నప్పుడు సైతానుడు మనల్ని ముట్టడం కూడా ముట్టలేడు. మన దగ్గరికి రావాలంటేనే వాడు భయపడిపోతాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవునికి లోబడేటటువంటి వారిగా మనము విధేయత చూపించే వారికి ఉండాలి. ఈ యొక్క ప్రవక్త అక్కడ వరకు అతను చాలా కరాఖండితంగా ఉండేటటువంటి వాడుగా ఉన్నాడు. దాని తర్వాత మనం చూస్తాం, బేతల్లో ప్రవక్త ముసలివాడు, అతనికి ఆ యెరోబాము యొక్క చెయ్యి ఎండిపోవటం, ఈ ప్రవక్త మరలా ఆ యొక్క స్వస్థత పొందించటం, ప్రార్థన చేయటం, దేవుడు అతను స్వస్థపరచటం, ఈ విషయాన్ని అక్కడ ముసలి ప్రవక్త యొక్క బిడ్డలు చూసినటువంటి వారిగా ఉన్నారు. ఈ విషయం, ఈ యొక్క మొత్తం వృత్తాంతం అంతటి కూడా ఆ యొక్క ముసలి ప్రవక్తకి వెళ్ళి వీళ్ళు చెప్పినటువంటి వారిగా ఉన్నారు. ఈ ప్రవక్తకు చెప్పేపాటికి ఈ ప్రవక్త దేవుని యొక్క కార్యము, దేవుని మోసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి నాలాంటి మరొక ప్రవక్త అనేటువంటి రీతిలో అతను చూడాలనేటువంటి ఆశతో వెళ్ళినాడు, అతనితో మాట్లాడాలంటే ఆశతో వెళ్ళినాడు. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి ఇతనికి వచ్చినటువంటి ఆశ ఏంటంటే, ఇతను మా ఇంటికి తెచ్చుకోవాలి, అది కూడా మంచిదే. కానీ ఇక్కడ ఇతను ఎలాంటి మాటలు మాట్లాడినట్టంటే అబద్ధము మాట్లాడు. ఏమి మాట్లాడాడు చూడండి ఇక్కడ. అందుకు అతడు, నీవంటి ప్రవక్తనే, దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు నుండి అన్నపానాలు పుచ్చుకుంటకై నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పిన అతనితో అబద్ధమాడగా. వృద్ధ ప్రవక్తే, బేతేలున్నటువంటి ప్రవక్తే, కానీ ఇతను అబద్ధానికి చోటు ఇచ్చినాడు. అబద్ధాలకు జనకుడు అనేటువంటి సైతానుడుకు చోటు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అబద్ధాలకు జనకుడు. అటు తిరగకూడదు, కూర్చోండి
అబద్ధాలకు జనకుడు ఉన్నటువంటి ఈ యొక్క సైతానుడు వాడికి శిష్యుడిగా ఈ యొక్క ప్రవక్త అయిపోయినాడు. ప్రవక్త ఆ మాట అబద్ధాలు మాట్లాడి ఈ యొక్క వ్యక్తిని, ఈ యొక్క ప్రవక్తను దేవుని యొక్క వాక్యాన్ని బలముగా, శంషేరుగా, డేరుగా ప్రకటన చేసేటి బలిపీఠము దగ్గర యెరొబోముకు వ్యతిరేకముగా ప్రకటన చేసేటువంటి యొక్క ప్రవక్తను డైవర్ట్ చేసేటువంటి వాడిగా ఒక్క అబద్ధము పరలోకాన్ని తప్పించేస్తుంది. ఒక్క అబద్ధము మనల్ని నాశనాన్ని తీసుకువెళ్ళిపోతుంది. చూడండి ప్రియమైన వారు, ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే అబద్ధ ప్రవక్తులు అనేక మంది ఉన్నారు ఈ దినాలలో. మోసపుచ్చేటువంటి ఆత్మ బలముగా ప్రజల మధ్య ఏర్పడి చేస్తుంది. అందుకని ఈ దినాలలో ప్రజలైనటువంటి వారు ఈజీ వేకి బాగా అలవాటైపోతున్నారు. అలాగనే మిరకల్స్కి బాగా అలవాటైపోతున్నారు. అబద్ధాలు, మోసాలు కూడా బలంగా వచ్చేసేసినాయి. చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తారు. చివరి దినాలలో అబద్ధాలకు జనకుడేటువంటి వాడు, అబద్ధ ప్రవక్తలటువంటి వారిని క్రీస్తు నామము పేరిట అనేక మంది వస్తారు. అనేక మంది లోకానికి వచ్చేసి అబద్ధ ప్రవక్తలటువంటి వారు నేను క్రీస్తుని, నేను అది క్రీస్తుని నేను అని చెప్పుకునేటువంటి వాళ్ళు గత 150-200 సంవత్సరాలు ఇంకా ముందు నుంచి నేనే క్రీస్తుని అని చెప్పుకునేటువంటి వాళ్ళు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అలాగనే ఈ జంతర్ మంత్రాలు అనేటువంటిది, ఇవి ఆ మ్యూజిక్లు అనేటువంటివి, లేదంటే ప్రిమిట్ వల్ల చూడండి ఈ యొక్క లేనిపోయినటువంటి ఈ యొక్క మిరకల్స్ జరుగుతుంది అనేటువంటి రీతిలో, హిప్నాటిజం అనేటువంటి చేసేటువంటి రీతిలో మనుషులటువంటి వారిని అట్రాక్ట్ చేయటం, మనుషులటువంటి వారి యొక్క డబ్బు కోసం, మనుషులటువంటి వారి మధ్యన వీరు పేరు పొందించడం కొరకు నేను గొప్పవాడిని, నేను గొప్ప కార్యాలు జరిగిస్తున్నాను అని చెప్పుకునేటువంటి రీతిలో దేవుని నామానికి వ్యతిరేకముగా మోసపుచ్చేటువంటి ఆత్మల చేత అబద్ధ ప్రవక్తలటువంటి వారు ఈ దినాల్లో అనేక మంది వచ్చేసేసినారు. దేవుని యొక్క బిడ్డగా నువ్వు చేయవలసినది ఏంటంటే ఇది దేవుని ఆత్మ, దయ్యపాత్మ. దేవుని ఆత్మ, దయ్యపాత్మ అనేటువంటిది నీకు గ్రహింపు రావాలి. నీలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే నీకు అర్థమవుతుంది అది దయ్యపాత్మ, దేవుని ఆత్మని. నీలో దేవుని ఆత్మ లేకపోయినట్లయితే నువ్వు ఈజీగా అట్రాక్ట్ అయిపోతావు. దయచేసి మిరకల్స్ అనేటువంటి వాటికి నువ్వు అట్రాక్ట్ అవ్వద్దు. రాత్రి చెప్పినాను, ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. కావలసినవన్నీ అంటే నీ అప్పు వెళ్ళిపోతుంది, అన్నీ అంటే నీ అనారోగ్యం వెళ్ళిపోద్ది, అన్నీ అంటే నీ ఇబ్బందులు వెళ్ళిపోతాయి, అన్నీ అంటే నీ సమస్యలు వెళ్ళిపోతాయి, అన్నీ అంటే నీకు ఏదైతే కొదుకున్నదో, ఏదైతే సమస్యలు, ఏదైతే ఇబ్బందులు ఉందో అవన్నీ కూడా నీకు ఏదైతే అవసరమో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ప్రభా కుమ్మరింపు, ప్రభా ధనాన్ని కోట్లు నా మీద కుమ్మరింపు, ప్రభా అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, వీటి గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేనే లేదు. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు ఏది అవసరమో నీకు B2 కావాలా, B12 కావాలా, A3 కావాలా, D4 కావాలా, నీ బాడీకి ఏ విటమిన్ కావాలి, ఏ ధనము నీకు అవసరము, ఏ అప్పుల్లో నువ్వు ఉండవు, ఎవరి చేత నువ్వు అనేక సార్లు నీకు ప్రెజర్ అనేటువంటిది వస్తుంది, ఏ కంపెనీలో నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, ఈ కుటుంబంలో ఏం డిస్టర్బెన్స్ ఉన్నటువంటిది, నీకు ఎలాంటి అనారోగ్యం ఉంది, వీటన్నిటినీ కూడా ఏ విషయంలో నువ్వు కొదువుగా ఉన్నావో, లేమిలో ఉన్నావో, ఇబ్బందులు ఉన్నావో, ఆటంకాలు ఉన్నావో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే నీకు కావలసినవన్నీ కూడా నీ వెనకాల లాగా చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క నీతి, రాజ్యాన్ని వెతికేటటువంటి వారుగా మనము ఉండాలి. అంతేగాని నువ్వు అది కావాలి, నాకు ధనము కావాలి, ఆయన నాకు అది చేస్తాడు, ఈయన నాకు చేస్తాడు, ఎవరు అవసరంలా నీకు. నీ హృదయము దేవుని దృష్టిలో నిందారహితముగా ఉండి ప్రభు యొక్క రాజ్యాన్ని కట్టాలి. ఆయన నీతిని నేను వెతకాలి, నేను పరిశుద్ధుడిగా నేను జీవిస్తాను అనుకున్నప్పుడు నీకు అవసరమైతే ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నీ వెనకాల వచ్చేస్తాయి. ఆ యతిష్టు ఆ ముసలావిడ ఇంటి పక్కన ఉండేవాడంట. ఈవిడి ప్రతి విషయంలో ప్రార్థన చేసుకునేటువంటిది, ప్రతి విషయంలో ప్రభా వందనాలని చెప్తూ ఉండేటువంటిది. ప్రభా మీరు అది ఇచ్చారు నీకు వందనాలు, ప్రభా మీరు ఇది ఇచ్చారు నీకు వందనాలు,
గట్టిగా ప్రార్థన చేసుకుంటూ థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్తూ ఉండేటాడు. ఇది చూసి అతనికి ఆగల. ఈవిడేంటి దేవుడు లేడు కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటి రీతిలో 10 సార్లు చెబుతుంది. కాబట్టి నేను ఏదో చేస్తాను అనేటువంటి రీతిలో ఒకరోజు క్రిస్మస్ టైంలో ఈమెకి ఏదైతే ప్రభా మీరు నాకు అన్ని దయచేస్తారు నీకు వందనాలు అనేటువంటి రీతిలో ప్రార్థన చేసుకుని ఉంది. నెక్స్ట్ డే క్రిస్మస్ ఈవ్ ముందున అతను ఏం చేశాడంటే ఆ యొక్క ఎథిస్టు ఈవిడికి కావాల్సినటువంటి ఏదైతే వాడుకుంటూ ఉంటుందో ఒక పెద్ద బంచ్ ఒక 10 కేజీలు సరుకులు అన్నీ కూడా తెచ్చి ఈవిడ ముందు పెట్టేశాడు. ఇంటి ముందు పెట్టేసిన తర్వాత తలుపు తీసుకుంది, బయటకు వచ్చింది. ఏమంటదా, ఏం చేస్తుందా, ఏమి చూస్తుందా, ఏమంటదా ఇవి అని పక్క నుంచి వింటా ఉంటుంది. దూరంగా ఉండి పక్క నుంచి తీసి తలుపు తీసిన తర్వాత ప్రభా నీకు వందనాలు ప్రభా, మీరు ఆశ్చర్యకార్యం జరిగించినారు. ఈ క్రిస్మస్ టైంలో నాకు ఏమి లేదు అని నేను అనుకుంటుండగా నాకు హృదయ ఆలోచనలు మీరు వాటిలన్నీ నెరవేర్చారు ప్రభా నీకు వందనాలు అని అక్కడే డోర్ దగ్గర గట్టిగా చెప్తుంది. వెంటనే మనవాడు బయటకు వచ్చాడు. ఏంటి వందనాలు చెప్తున్నావు, ఏం థ్యాంక్స్ చెప్తున్నావు మీ దేవుడికి? అది తెచ్చింది నేనే రాత్రిపూట, కావాలంటే బిల్లు కూడా చూడు అన్నాడట. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే ప్రభా నువ్వు యతిష్ఠుని కూడా నువ్వు వాడుకుని సైతాన్ని కూడా వాడుకుని అతని ద్వారా ఈ కార్యం దయచేశారు ప్రభా, నీకు ఇంకా వందనాలు ప్రభా అందంట. మరొక దిక్కు నుంచి సహాయం అనేటువంటి రీతిలో ఎవరి నుంచి ఎలా చేస్తాడో దేవుడు తెలియదు మనకి. మనుషుల మీద కాదు మనం ఆధారపడాల్సినటువంటిది. మనుషులు హీలింగ్ చేస్తారండి, అక్కడ అది జరుగుద్దండి, ఇక్కడ ఇది జరుగుద్దండి. సోషల్ మీడియాలో అనేకమైనటువంటి చూస్తున్నారు ఇవాళ. మీరు ఏ ఆత్మతో ఉన్నారు? మీరు దేవుని ఆత్మ మనలో ఉందా? గ్రహింపది ఏ ఆత్మతో వాళ్ళు బోధ చేస్తున్నారు, ఏ ఆత్మతో వాళ్ళు మాటలు చెప్తున్నటువంటి వారు ఉన్నారు, ఏ ఆత్మకార్యాలు అక్కడ జరుగుతున్నాయి అనేటువంటిది మనం గ్రహించేటువంటి ఆత్మ ఉండాలి. ఏది పడితే అది ఫాలో అయిపోతాం, ఏది పడితే అది చూస్తాం. ఇవి కూడా సైతానుడు పెట్టేటువంటిది, అలజడి రేపేటువంటిది. ఏదైతే వాక్యం ఉందో వాక్యానికి విధేయత చూపించేవారిగా నీ ప్రార్థన దాని మీద ఎక్కువ సోషల్ మీడియా మీద నువ్వు పెట్టద్దు. మనసు వాక్యమే చూస్తున్నానండి, లేదంటే నేను బోధలే వింటున్నానండి, సాక్ష్యాలే వింటున్నానండి, నేను పెడతా, నువ్వు పెడతావు, ఆడు పెడతాడు, వీడు పెడతాడు. ఆ రేట్లు ఓగ పెట్టి నేను ఇలాగని చెప్పి రోడ్డు మీద తిరిగేటట్టువాడు, రౌడీగా తిరిగేటట్టువాడు నేను కూడా అనేటువంటి రీతిలో సాక్ష్యం పెట్టి ఎందుకు? ఆ సంపాదన కోసం. సోషల్ మీడియాలో వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి నాకు సంపాదన వస్తున్న రీతిలో అతను కూడా పెడతా ఉంటాడు. తెలివి మించేసినారు, ఎందుకంటే అతను ఉండేటువంటి సైతానుడు తెలివి. నువ్వు వింటున్నావు, అతని జీవితంలో మార్పు ఉందా? దేవుని ఆత్మ అతనిలో ఉన్నదా? లేదు. దైవ ఆత్మ అతనిలో ఉంది, డబ్బు కోసం ఆ పని చేస్తున్నాడు. సేమ్ ఆత్మ నీ మీద పనిచేస్తుంది అంతే. ఇక అదే ఆత్మను నీ మీద పనిచేస్తుంది. కాబట్టి నీ జీవితంలో దేవుని ఆత్మకు నువ్వు చోటు ఇవ్వు. దేవుని ఆత్మ నీతో ఉందా? దేవుని ఆత్మ నీతో ఉన్నట్లయితే మోసపురిచేటువంటి ఆత్మ ఏంటిది అనేటువంటి గ్రహింపు నీకు వస్తుంది. టెస్ట్ చేసేటువంటి మనసు నీకు వస్తుంది. వృద్ధ ప్రవక్త ఈ మాట చెప్పినప్పుడు అయ్యో దేవుడు నాతో అలా చెప్పాడా, దేవుడు వెంటనే మాట మారుస్తాడా, ఇలా చేయడు కదా దేవుడు. లెట్ మీ ఫైండ్ అవుట్ విత్ గాడ్. దేవుని దగ్గరికి వెళతాను, ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో కూర్చుంటాను, మొరపెడతాను. నేను ప్రభా నేనేంటి ప్రభా, మరి మీరు వద్దన్నారు, అన్నపానాలు తీసుకోవద్దని చెప్పారు, వచ్చిన మార్గంలో వెళ్ళొద్దని చెప్పినారు, ఏంటి ప్రభా మరి ఇక ప్రవక్త అంట వచ్చాడు, పిలుస్తున్నాడు నన్ను, నేనేం చేయను ప్రభా? టెస్ట్ చేసేటువంటి ఆత్మ నీలో రావాలి, టెస్ట్ చేసేటువంటి స్పిరిట్ ఉండాలి, ప్రార్థనాత్మ ఉండాలి. నో బ్రదర్, దేవుడు నాతో చెప్పాడు, మీరు పెద్దవారు అయ్యి ఉండొచ్చు, దేవుడు నాతో చెప్పాడు, లెట్ మీ ఫైండ్ అవుట్. దేవుడు మాట్లాడతాడు కదా, నాతో బేతేల్లో రాయలమని దేవుడు చెప్పాడు కదా, ఏదో ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు కదా, వద్దని చెప్పాడు కదా, ఆ మార్గంలో వద్దన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడే ఎందుకు అలా మారుస్తాడు దేవుడు? నేను కనుక్కుంటాను ఒకసారి, నేను అడుగుతాను ఒకసారి అనేటువంటి రీతిలో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఈయన విధేయత చూపించాలి. అక్కడ డిజోబీడియన్స్ వచ్చేసింది అతనిలో. ఎప్పుడైతే ఈ యొక్క మోసపుచ్చేటువంటి ఆత్మ అతనిలో, అబద్ధం ఆడేటువంటి స్పిరిట్ అతనిలో పనిచేసింది, అబద్ధము ద్వారా ఇతను ఈ యొక్క యవన ప్రవక్తను గెలిచినటువంటి వాడిగా ఇతను ఉన్నాడు. మనము దేవుని యొక్క బిడ్డలుగా టెస్టింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం. టెస్ట్ చేసేటువంటి స్పిరిట్ ప్రార్థన చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళతో చేతులు పెట్టించి నెత్తి మీద ప్రార్థన చేయించకూడదు.
దేవుని సేవకులు వచ్చారండి, ప్రార్థన అండి, అక్కడండి ప్రార్థన అండి, ఇక్కడండి రివైవల్ అండి, అక్కడండి ఇదండి. నువ్వు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి తలుపు వేసుకో, ప్రార్థన చేయి, నీ భర్తని పిలువు, ఏక మనసుతో ప్రార్థన చేయండి, బిడ్డలు కలిసి ప్రార్థన చేయండి. మీ సమస్య దేవుడికి చెప్పండి. మీ మనసులో ఉన్నటువంటి ఏ సమస్య ఉందో, ప్రభా నీ రాజ్యాన్ని కడతాను, నీతిగా జీవిస్తాను, పరిశుద్ధుడిగా నేను ఉంటాను, నీ కొరకు బ్రతుకుతాను, నాకున్నవి నీవే, నా జీవితం నీదే, నా కుటుంబం నీదే, నా బిడ్డలు నీవారే, మీ కొరకు బ్రతుకుతాం, మీరేం చేయమంటే అది చేస్తాం. నా సమస్య ఎరిగారు కదా, నీకు వందనాలు. దట్స్ ఇట్. ఆ ప్రార్థనతో మొత్తం కంప్లీట్గా నీ జీవితంలో నువ్వు చెప్పేటువంటి మాట ప్రభువుకు నువ్వేం చెప్తున్నావో అది ఆయనకు తెలుసు. నువ్వు హోల్ హార్టెడ్గా చెప్తున్నావా, లేదంటే అటు ఇటు చెప్తున్నావా? దాని ప్రకారమే దేవుడు నీకు కావాల్సినటువంటి వాటిని అనుగ్రహిస్తాడు. లేదంటే వేరే వాళ్ళకి ఏదో వస్తుందో అదే వస్తుంది నీకు కూడా. హోల్ హార్టెడ్గా ప్రభువుకు నువ్వు చెప్పుకోవాలి, ఎస్ లార్డ్, నేను సబ్మిట్ చేస్తున్నాను, నీ రాజ్యాన్నే కడతాను, నీ నీతినే వెతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను, నేను నా కుటుంబం యెహోషువ ఎలాగున నిన్ను వెంబడిస్తా అన్నారో అదే కోణంలో నీ కొరకే మా జీవితాలను సమర్పించుకుంటున్నాం ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకుని సబ్మిట్ చేసుకుని అడుగులు ముందుకు వేయాలి. వేసినప్పుడు వస్తూ ఉంటాయి. ఎంత నువ్వు ఆపుదామనుకున్నా ఆగవు దేవుని యొక్క దీవెనలు. వన్స్ దేవుని యొక్క దీవెనల మీద పోరాటం చేయటం స్టార్ట్ చేసినప్పుడు అనేక మంది వచ్చి అడ్డుకుంటూ ఉంటారు, అడ్డుగా ఉండాలని చూస్తారు, వాటిని కొట్టేయాలని చూస్తారు. దేవుడు మనల్ని ఆశ్రదించినప్పుడు ఎవ్వరూ కూడా వాటిని ఆపలేరు, ఎవరి వల్ల కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం మీదకి వచ్చినప్పుడు ఏ డాక్టర్ వల్ల కాదు, ఏ సైంటిస్ట్ వల్ల కాదు, ఏ ఇంజనీర్ వల్ల కాదు, ఏ లాయర్ వల్ల కాదు. మనకు ఎదురుగా వ్యతిరేకంగా ఎన్ని కేసులు వేసినా సరే దేవుని యొక్క జయము మనకిస్తారు. అపజయాల నుంచి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. మోసపుచ్చేటటువంటి ఆత్మ దేవుని యొక్క వాక్యానికి విరోధముగా ఎవరైనా మాట్లాడినట్లయితే, విరుద్ధముగా మనతో మాట్లాడినట్లయితే ప్రియమైన వాళ్ళారా మనం టెస్ట్ చేసుకోవాలి. వీరిలో ఏ ఆత్మ ఉన్నది, దేవుడు మాట్లాడినాడా లేకపోతే దయ్యం మాట్లాడిందా అనేటువంటి రీతిలో మనలో ఆ టెస్టింగ్ స్పిరిట్ అనేటువంటిది చాలా ముఖ్యం. చూడండి, ఈ యొక్క వృద్ధ ప్రవక్త మాటలకు ఈ యొక్క యవన ప్రవక్త లోబడిపోయినటువంటి వాడిగా, లోబడటం వల్ల ఇతరుల్లో వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే దేవుని యొక్క మాటకు అవిధేయుడైనాడు, వృద్ధ ప్రవక్త మాటకు విధేయుడైనాడు. ఈ డిజోబీడియన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. దేవునికి లోబడక మానవునికి లోబడినట్లయితే, దేవునికి లోబడక మోసపుచ్చేటటువంటి ఆత్మకు లోబడినట్లయితే, దేవునికి లోబడక సైతాను కుతంత్రాలకు మనం లోబడినట్లయితే దాని యొక్క పర్యవస్థానము చాలా భయంకరంగా ఉంటుంది. అది ఆత్మానుసారంగా ఉంటుంది, శరీరానుసారంగా కూడా. అవి వృద్ధ ప్రవక్త ఎప్పుడైతే మాట్లాడినాడో ఈ యొక్క ప్రవక్త దేవుని సందులోకి వెళ్ళి మాట్లాడకుండా ఓకే ఇతను కూడా ప్రవక్తే కదా అనేటువంటి రీతిలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు. వారితో పాటు చక్కగా కూర్చున్నాడు, అన్నపానాలు పుచ్చుకునేటువంటి వాడుగా వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకుని వచ్చిన ప్రవక్త యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. నీ దేవుడు యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి వెనుకకు వచ్చి అచ్చటి అన్నపానాలు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలంలో భోజనము చేయుచున్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధులకు రాకపోనని ఎలుగెత్తి చెప్పాను. చూడండి, దేవుడు అదే ప్రవక్త ద్వారా మరలా మాట్లాడుతున్నాడు. అన్నపానాలు పుచ్చుకున్నారు, బయటికి వెళ్ళిపోయినాడు. తను వెళ్ళవలసేటంటే రూట్గా అలాగ వెళుతున్నటువంటి వాడికి అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత అతని ప్రవక్త వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త గాడిద మీద గంటలు కట్టించాను. ఒక సింహం అతన్ని ఎదురుపడి అతనిని చంపారు. అతని కళేబర మార్గం మీద పడేండుగా గాడిద దాని దగ్గర నిలిచి సింహమును శవము దగ్గర నిలిచినను. చూడండి, 26వ వచనంలో మనం చూస్తాం, యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు యెహోవా సింహమునకు అతనిని అప్పగించాడు. దాని కాన్సిక్వెన్స్ చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటకు అవిధేయులుగా మనము ఉండకూడదు. ఎవరేమైనా చెప్పినా సరే నువ్వు అది మంచి మాటలా లేదంటే సైతాను యొక్క మాటలా, స్వార్థం కోసం చెప్పేటువంటి మాటలు అనేకమైనటువంటి ఉంటాయి దినాల్లో.
ఎవరి స్వార్థం గురించి అలా బైబిల్ని వాక్యాన్ని అలా మార్చుకుంటున్నటువంటి వారికి ఉన్నారు. మనం అలా మార్చుకుంటాం వారికి ఉండకూడదు. ఒకవేళ అలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు మనం గ్రహించాలి, వారి మీద దేవుని ఆత్మ ఉన్నదా, లేదంటే స్వార్థంతో కూడిన దయ్యపు ఆత్మ వారిలో ఉన్నదా, ఏ ఆత్మ ఉంది అని మనం టెస్ట్ చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. విధేయులుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ముసలి ప్రవక్త ఇతనితో మాట్లాడేటువంటి ప్రకారము వచ్చినాడు కాబట్టి ఇతను వెంటనే ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయినాడు. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి 8వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము డ్యూటరానమీ 19వ అధ్యాయము 8వ అధ్యాయము 19-20 వచనాలు. యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి నమస్కరించినడలా నిత్యముగా మీరు నశించిపోదురని వినకపోయినడలా మీరును వారి వలనే వినకపోయినడలా. దేవుని మాటకు మనం అవిధేయత చూపించినప్పుడు ఈ యొక్క భయంకరటువంటి కార్యములు మన జీవితంలో, దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ప్రియమైన వాళ్ళ కాలశ్యములో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. విధేయులుగా ఉందామా? విధేయత చూపించే వారికి ఉందామా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ మాటలైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోయినావో, ఎక్కడ జారిపోయినావో వాటి విషయంలో సరిచేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయంలో ఏ విగ్రహాన్ని పెట్టుకోవద్దు, ఏ వ్యక్తిని నువ్వు పూజించొద్దు, ఆయనకు కాకుండా మరి దేవునికి కూడా నమస్కారం చేయొద్దు అనేటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పలానా దాన్ని వదిలిపెట్టాలి, పలానా వ్యక్తిని వదిలిపెట్టాలి, పలానా వ్యక్తి నుంచి దూరముగా రావాలి. నీకున్నటువంటి ఆ భయంకరటువంటి చిక్కుల్లో నుంచి నువ్వు బయటికి రా, నేను వస్తాను ప్రభువా అని నువ్వు ప్రభువుతో చెప్పినావంటే, దేవునికి విధేయత చూపించావంటే దేవుడే తన చేయి చాపి నిన్ను బయటకు తీసుకొస్తాడు. లేదు అనేటువంటి రీతిలో నేనేంటి లోపడాలి అనేటువంటి రీతిలో ఉన్నావంటే డిజొబీడియన్స్ స్పిరిట్ అనేటువంటిది మన మీద పనిచేస్తుంది. దేవునికి విధేయులుగా ఉందామా? దేవుని మాటకు విధేయత చూపిద్దామా? దేవునికి లోబడేటట్టు వారికి ఉందామా? దేవునికి కాషిదారు పొందుకునేటట్టు వారికి ఉందామా? లేదంటే మోసపుచ్చేటువంటి ఆత్మలు ఈ లోకంలో భయంకరంగా ఉన్నాయి. ఫాలెన్ ఏంజల్స్ అన్నీ కూడా లూసిఫర్ యొక్క ఆ యొక్క బ్యాచ్ అందరూ కూడా చేసేటువంటి పని ఏంటంటే దయ్యపు ఆత్మలు, మోసపుచ్చేటువంటి ఆత్మ, గర్వంతో కూడిన ఆత్మలు, పాపానికి మనం తీసుకురావాలి, పాపంలో మనం పడిపోవాలి అనేటువంటి రీతిలో మోసపుచ్చేటువంటి ఆత్మ, అబద్ధాలు చెప్పేటువంటి ఆత్మ ఈ భయంకరంగా ఏలుబడి చేస్తున్నప్పుడు నీలో రైట్ స్పిరిట్, దేవుని ఆత్మ నాలో ఉన్నదా లేదా అనేటువంటి టెస్ట్ చేసుకునేటువంటి వాడవుగా నేను ఉండాలి. ఒకవేళ దేవుని ఆత్మ లేదంటే నువ్వు ఊరినే పడిపోతావు, ఊరినే అట్రాక్ట్ అయిపోతావు, ఊరినే జారిపోతావు. అది ముసలి ప్రవక్త చాలా చక్కగా ఉన్నాడు, చాలా పెద్ద ఆయనగా ఉన్నాడు, ఈయన దేవుని ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు అనేటువంటి రీతిలో మనం అనుకుంటాం కొన్నిసార్లు. లేదు, ఎవరిలో ఏ ఆత్మ ఉన్నదో పరిశీలన చేసేటువంటి స్పిరిట్ నీలో ఉండాలి. దేవుడు నీతో పాటు ఉంటే దేవుడు నీతో చెప్తాడు, వెళ్ళొద్దు, చేయొద్దు, అతనిలో దేవుని ఆత్మ లేదు. అతని మాటలను బట్టి, అతని ప్రవర్తన బట్టి, అతని యొక్క జీవితాన్ని నువ్వు చూసినప్పుడు నీకు అర్థమైపోద్ది ఇతరులో దేవుని ఆత్మ, స్వార్థంతో కూడినటువంటి సైతాను ఆత్మీయతను నిలబడి చేస్తుంది అని దేవుడు నీతో మాట్లాడతారు. కాబట్టి ఉదయ కాలశంలో ప్రియమైన వల్ల ముగిస్తున్నాను. మనము విధేయత చూపించేవారిగా మనము ఉండాలి. ఒకవేళ అవిధేయులుగా ఉన్నట్లయితే దావీదు విధేయత చూపించినాడు, దానియేలు విధేయత చూపించినారు, యోసేపు విధేయత చూపించినారు, అన్నా విధేయత చూపించింది. దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందుకున్నటువంటి వారు ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో, దేవుని మాటకు వ్యతిరేకంగా అడుగులు వేసినారో ఆ యొక్క పెద్ద మంచి ప్రవక్తే బలముగా బోధించినాడు. దేవుని కార్యం వెంటనే జరిగింది, ప్రార్థన చేసినాడు, స్వస్థత వచ్చింది. కానీ ఒక చిన్న విషయంలో అతను నుంచి వచ్చినటువంటి అబద్ధాన్ని బట్టి ఇతను వేస్ట్ పర్సన్గా అక్కడ మిగిలిపోయినాడు. ఎప్పుడైతే ఆ యొక్క అబద్ధాలకు జనకుడేటటువంటి వాడు అబద్ధాలు మాట్లాడించి ఇతను డైవర్ట్ చేసినాడో అంతే, తన జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. తన పితరుల యొక్క సమాధుల్లో అతను చేర్పించబడనటువంటి వాడికి అతను అయిపోయినాడు. ఎంత భయంకరం! కాబట్టి ప్రియమైన వాళ్ళారా, విధేయత చూపిస్తాను ప్రభా, లోబడతాను ప్రభా, మీరు ఏం చెప్తే అది చేస్తాను,
మీరు ఏదైతే వద్దంటున్నారో అది చేయను, ఏదైతే వదలమంటారో అది వదిలిపెడతాను, ఏదైతే చేయమంటున్నారో దానికి విధేయత చూపిస్తాను. నాలో డిజబీడియన్స్ స్పిరిట్ పనిచేస్తుంది ప్రభా, నాలో దయ్యపాత్మ పనిచేస్తుంది, దయచేసి దాన్ని తొలగించండి. నాలో కరెక్ట్ స్పిరిట్ కావాలి, మీరు నా హృదయంలోకి రండి అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని లేవనెత్తాడు. మనందరం కూడా దేవునికి మనం సబ్మిట్ చేసుకుందాం, మన జీవితాలని ప్రభుకు సబ్మిట్ చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవునికి విధేయత చూపించేటట్టు వారిగా ఉంటున్నామా, లోబడేటట్టు వారిగా ఉన్నామా? దానియేలు లోబడినాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో లోబడినారు, దావీదు లోబడినాడు. దేవుని ఆత్మ, దేవుని కార్యము తన జీవితంలో దేవుడు అతను మరలా రివైవ్ చేసేటట్టు వాడుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నాలో అనేక సార్లు ప్రభా తిరుగుబడేటువంటి స్వభావం వెలుబడి చేస్తుంది, లోబడినటువంటి స్వభావం వెలుబడి చేస్తుంది, వ్యతిరేకమైన ఆత్మ వెలుబడి చేస్తుంది. అవిధేయుడైపోతున్నాను ప్రభా, బలహీనుడైపోతున్నాను, భక్తిహీనుడైపోయినాను ప్రభా, సైతానుడికి చోటు ఇచ్చేసినాను, సైతానుడు నా మీద కూర్చుంటున్నాడు ప్రభా, వాడి మాటలే నేను మాట్లాడుతున్నాను, వాడికే విధేయత చూపిస్తున్నాను ప్రభా. అయ్యా, నాలో నీ ఆత్మ కావాలి ప్రభా, నీ ఆత్మను కోల్పోయినాను ప్రభా అని ఎలాగైతే శాంసన్ ఎలా ప్రార్థన చేశాడు, మరలా ఒక్కసారి నీ ఆత్మను నాకు దయచేవా, ఒక్కసారి నీ ఆత్మను నాకు దయచేవా, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా, నీ రాజ్యం నేను కడతాను. అయ్యో, నేను నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభా. దేవా, నీ మాటకు అవిధేయత చూపించినట్లయితే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరం కదా. ఈ యొక్క ప్రవక్త ముందు నీ కార్యాలు చేసినాడు, చూపించినాడు, స్వస్థత ఇచ్చిన వాడుగా ఉన్నాడు, తర్వాత అబద్ధాలకు లోబడినాడు, దురాత్మకు లోబడినట్టు వాడుకున్నాడు, చివరికి తన ప్రాణాన్ని కోల్పోయినాడు కదా. దయచేసి అలాంటి పరిస్థితులకు మమ్మల్ని తీసుకువెళ్ళొద్దు ప్రభా. నన్ను మీరు దర్శించండి, నీకు విధేయత చూపించేవాడుగా చేయండి. మీ మాటలకు నేను విధేయత చూపిస్తాను ప్రభా. మీరు ఏదైతే చేయమంటున్నారో, ఏదైతే వదిలిపెట్టమంటున్నారో, ఎక్కడైతే టైంను వృధా చేస్తున్నానో దాన్ని వృధా చేయకుండా ఉంటాను ప్రభా. మీకే సమర్పించుకుంటున్నాను ప్రభా. నా సమయం మీరు ఇచ్చారు, నా జీవితం మీరు ఇచ్చారు, నా జ్ఞానము మీది ప్రభా, మీకు అర్పిస్తాను, మా జీవితాలు మీకు అర్పిస్తున్నాం ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే కాలశ్యమలో ప్రభా మీరు మాట్లాడేటువంటి మాటలకే నీకు వందనాలు నాయన. మాలో లోబడేటువంటి ఆత్మను దయచేయరా, విధేయత చూపించేటి ఆత్మను మీరు మాకు దయచేయరా. దానియేలు మీద ఉన్నటువంటి ఆత్మ, దావీదు మీద ఉన్నటువంటి ఆత్మ, యోసేపు మీద ఉన్నటువంటి ఆత్మ, దేవా విధేయులుగా మేము అయ్యేటువంటి వారిగా చేయరా. నీ సిలువ రక్తాన్ని మా మీద మేము ప్రోక్షించండి ప్రభా. దేవా, అనేక సార్లు నీకు వ్యతిరేకమైన ఆత్మ మా మీద నిలబడి చేస్తుంది, మోసపుచ్చేటువంటి ఆత్మ, అబద్ధాలు సంబంధించిన ఆత్మ మా మీద నిలబడి చేస్తుంది ప్రభా. నీకు వ్యతిరేకమైన దృష్టిలో వెళుతున్నాం, అందుకనే మా అనేకమైనటువంటి కాన్సిక్వెన్స్ని మేము చూస్తున్నాం ప్రభా. మీ మాటకు అవిధేయులైనాము కాబట్టి మా జీవితంలో అనేకమైనటువంటి కోల్పోతున్నాం, అనేక నష్టాలు చూస్తున్నాం ప్రభా. వీటన్నిటిని బట్టి ప్రభా, ఇది కాలశ్యంలో మీరు మాట్లాడిన మాటలకు మేము విధేయులు అవుతామని మీకు చెప్పుకుంటున్నాం. ప్రియ ప్రభా, మీరు మమ్మల్ని దర్శించరా నాయనా. మాలో ఎక్కడ కూడా ప్రభా ఈజీగా లోబడేటువంటి ఆత్మ నిలబడి చేయకుండా సహాయం చేయండి. వాళ్ళు ఆ మాట చెప్పారు, ఈ మాట చెప్పారు అనేటువంటి రీతిలో వాటన్నిటికీ మేము లోబడకుండా, దేవా మీరు మాట్లాడారంటే మరలా అటు ఇటు మాట్లాడరు, మీరు ఒకసారి మాట్లాడతారు అనేటువంటి రీతిలో మీ మాటకి మేము కట్టుబడి దేవా నీకే విధేయత చూపించే వారికి ఉంటూ సహాయం చేయండి. మా సంఘాన్ని విధేయులుగా మీరు చేయండి, విధేయత కలిగిన సంఘముగా చేయండి. మీరు రాకడకు మేము ఎత్తపడేటువంటి సంఘముగా ఈ సంఘాన్ని మీరు బలపరచండి. నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించమని, ఎక్కడ వ్యతిరేక ఆత్మ, ఎక్కడ అబద్ధపు ఆత్మ, దేవ సైతాను యొక్క ఆత్మలు సంఘంలో ఏ వ్యక్తి మీద పనిచేయకుండా మీ జయాలు మాకు మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.